ప్రైవేటు ఆస్తులని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అంటూ సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కోటలో ఆనందోత్సాహాలు మొదలయ్యాయి, సంబరాలు మొదలయ్యాయి అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు సుప్రీంకోర్టు తీర్పు ఏంటి, దానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో సార్, ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అంటూ సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కోటలో ఆనందోత్సాహాలు, సంబరాలు మొదలయ్యాయి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, అసలు ప్రైవేట్ ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడం ఏంటి, దానికి జగన్మోహన్ రెడ్డి సంబరాలు చేసుకోవడం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సుప్రీంకోర్టు తాజాగా ఒక తీర్పు వెలువరించింది. ఏంటంటే అది అవసరమైనప్పుడు ప్రైవేట్ ఆస్తులైనా సరే తీసేసుకోవచ్చు ప్రభుత్వం అనేటువంటిది ఇచ్చింది. దానికి సంబంధించి ఆల్రెడీ వేరే స్టేట్ వాళ్ళు ఒక కేసు వేశారు. కేసు వేస్తే వాళ్ళ ప్రైవేట్ ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుంది. ఆ ప్రైవేట్ ఆస్తుల్లో ఉండేటువంటి ప్రకృతి సంపద ఏదైతే ఉందో, సహజ వనరులు, ఆ సహజ వనరుల మీద ఎవరికి పెత్తనం ఉంటుంది అనే దాని మీద కోర్టులో చాలా కాలం నుంచి కోర్టులో కేసు నడుస్తున్న సందర్భంగా మొత్తం చట్టాలన్నింటినీ కూడా మొత్తం చూసిన తర్వాత ఈవెన్ చంద్రచూడే ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జి చంద్రచూడే అని కొంచెం ఆయన అన్ని బాగా స్టడీ చేసి ఇస్తారు తీర్పు అనేది ఆయన మీద నమ్మకం. సో ఆయన ఇచ్చినటువంటి తీర్పులు ఏంటంటే ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి, ప్రైవేట్ ఆస్తులు అయినప్పటికీ కూడా ప్రభుత్వం కావాలనుకుంటే అక్కడ ఉండేటువంటి దాంట్లో ఉండేటువంటి సంపదని ఓన్ చేసుకునేదానికి తీసేసుకోవచ్చు ఆస్తుల్ని అని చెప్పి ఉంది. వాస్తవంగా ఎవరి ఆస్తుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా వనరులు ఉన్నాయి అనుకోండి, అంటే ఏదైనా సంపద అక్కడ ఉన్నప్పుడు ఆ సంపద అతనికే చెందుతుంది అనేది సహజంగా అనుకుంటుంటారు. ఇప్పుడు సపోజ్ మన ఆస్తి ఉంది, మన ఆస్తిలో లేదంటే మన భూమిలో ఏదైనా దొరికినప్పుడు మందే అని ఫీల్ అవుతుంటాం, మందే అవుతుంది కూడా. కానీ అలా కాదు, ప్రభుత్వం కావాలనుకుంటే దాన్ని తీసేసుకోవచ్చు అని చెప్పి తీర్పు ఇచ్చినప్పుడు ఈ తీర్పు ఎందుకు జగన్మోహన్ రెడ్డి లేదంటే తాడేపల్లి కోర్టులో సంతోషం కలిగిస్తుంది అనేటువంటి ఒక అనుమానం రావచ్చు, ఎవరికైనా అనుకోవచ్చు. సుప్రీంకోర్టు తీర్పుకి అదేదో రాష్ట్రంలో సంబంధించిన ఇష్యూని సుప్రీంకోర్టు తీర్పిస్తే ఎందుకు తాడేపల్లి కోర్టులో సంబరాలు చేసుకుంటున్నారు అనుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తున్న ప్రక్రియ ఏంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళ భూములకు సంబంధించి ఎవరి దగ్గర కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ ఉండటానికి లేదు, అందరూ ఒరిజినల్ డాక్యుమెంట్లు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే అనేటువంటిది ఒక సిస్టమ్ పెట్టారు. సిస్టమ్ పెట్టి రిజిస్ట్రేషన్లో కూడా మీకు మొత్తం సచివాలయంలోనే చేర్చుకోవాలి, సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేస్తారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళవసరం లేదు అనేటువంటి ఒక పద్ధతిని తీసుకొచ్చారు. ఆయన ఎవరి భూమినైనా ఎవరైనా సరే సచివాలయాన్ని పోయి రాయించుకోవచ్చు. ఆ వెసులుబాటు కల్పించి ఒక చట్టాన్ని తీసుకొచ్చిన క్రమంలో దాని మీద రకరకాలుగా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఈ భూములు టైట్లింగ్ అనేటువంటి యాక్ట్ ఉంది కదా, టైట్లింగ్ యాక్ట్, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దాని మీద అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా ఫైట్ చేస్తున్నారు. దాని మీద జనసేన పార్టీ కూడా ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే అది వైరల్లో ఉంది. ఇప్పుడు వైరల్లో టాప్ 2లోనే ఉంది, 1కి వెళ్ళి మళ్ళీ టాప్ 2 ఉన్నట్టుంది, వాళ్ళు కూడా ఉంది వైరల్లో వీడియో. అంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే మీ ఆస్తులు మీ దగ్గర ఉండవు, మీ భూమి మీ దగ్గర ఉండదు, వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళకి రాసి ఇవ్వచ్చు అనేటువంటిది ఒకటి. ఇంకా పోతే ఎవరిని అడగడానికి కూడా ఉండదు, మీరు పోతే డైరెక్ట్గా హైకోర్టు లేదంటే మధ్యలో కనీసం ఏ కోర్టు కూడా మీరు దగ్గరలో ఉండేటువంటి సెషన్స్ కోర్టులో లేదా జిల్లా కోర్టులో కూడా వేసుకోవడానికి లేదు అని చెప్పడం జరిగింది. దానికి ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో జిల్లా జాయింట్ కలెక్టర్లు లేదంటే అక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అదేను. ఒకవేళ వాళ్ళు ఏం చెప్తారు, అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారు, లేదా లోకల్ లీడర్ ఎమ్మెల్యే ఏం చెప్తే అది చేస్తారు. కాబట్టి ఈ టైటిలింగ్ యాక్ట్ కారణంగా మీ భూములకు భద్రత ఉండదు అనేది ఆ వైరల్ అవుతున్నటువంటి వీడియో కాన్సెప్ట్. అయితే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చోట్ల ప్రైవేట్ ఆస్తుల మీద
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కొంతమంది పెత్తనం చేస్తున్నారు, వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు అనే కేసులు చాలా పెరిగాయి. పెరిగినటువంటి క్రమంలో అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తుల మీద మీరు మీ దౌర్జన్యం ఏంటి, మీ పెత్తనం ఏంటి అనే దాని మీద చాలా చోట్ల కేసులు కూడా ఫైల్ అయినాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ప్రైవేట్ ఆస్తులు కూడా గవర్నమెంట్ తీసుకోవచ్చు అని చెప్పి ఇచ్చింది కాబట్టి ఎక్కడైనా సరే ఏదైనా భూమిలో ఒక ఖరీదైన లేదా విలువైనటువంటి ఏదైనా సంపద ఉంటే కనుక దాన్ని ఇమీడియట్గా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి వెసులుబాటు సింపుల్గా సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే న్యాయస్థానాల్లో కూడా తీర్పులు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏ విధంగా అయితే ఉందో రాబోయేటువంటి రోజుల్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెట్టుకొని మొత్తం ల్యాండ్ మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. అసలు యాక్చువల్గా దీని మీద ఏదో చేస్తున్నారు, పూర్తిగా క్లారిటీ రావట్లా. ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుంటున్నారని అంటేనే ఏదో అనుమానం ఉంది. అసలు రీసర్వే చేశారు కదా, రీసర్వే చేసిన తర్వాత ఎవరిది ఏంటి ఎక్కడ ఏంటి అనేది మొత్తం జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి రాళ్ళు బాతారు కదా, అది జగన్మోహన్ రెడ్డి భూమే లేకపోతే అది ప్రజల భూమి అనేది అర్థం కావట్లేదు. అర్థం కాని విధంగా రీసర్వే చేశారు. రీసర్వే చేసేసి అక్కడ రాళ్ళు బాతేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేశారు. సో వేసినప్పుడే నీ అస్తిత్వం అనేది పోయింది కదా, అంటే నీ భూమి కాదు అనేది. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనపడుతుంటే చుట్టూరు అద్దురాళ్లలో అది నీ భూమి అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి భూమి అనుకోవాలా? దానికి అదనంగా ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వమంటున్నారు. సో ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీకు కావాల్సిన ఏదన్నా కావాలంటే బ్యాంకు లోన్లకి అవి పర్మిషన్ ఇస్తారని చెప్పి చెబుతున్నారు. అంటే నీకై నువ్వు పోయి పెట్టుకోవడానికి లేదు బ్యాంకులో, గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా తీసుకొని దాన్ని పెట్టుకొని తీసుకోవాలి అని చెప్తున్నారు. దాని మీద ఇంకా క్లారిటీ రాలా, అస్పష్టంగా ఉంది. ఆయన నిర్ణయం మీద అస్పష్టంగా ఉన్నటువంటి క్రమంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక ల్యాండ్స్ లాగేసుకుంటారంట, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారంట, ఈ ల్యాండ్స్ తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుంటారంట. ఇలా రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆయన ఆలోచనలు ఏదైతే ఉన్నాయో ఆ ఆలోచనలకు తగిన విధంగా లేదా ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి తగిన విధంగా ఆ తీర్పు ఉంది. దాంతో ప్రజలు అందరిలో ఒక రకమైన అలజడి మొదలైతే తాడేపల్లి కోర్టులో మాత్రం ఒక రకమైనటువంటి కోలాహలం ఉంది అని చెప్పి చెబుతున్నారు. దానికి కారణం ఏంటంటే అసలు కోఆపరేటివ్ వ్యవసాయం అనేది పెట్టాలి అనేది అప్పట్లో రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లోనే ప్రయత్నం చేశారు. కోఆపరేటివ్ వ్యవసాయం కావాలంటే ఆ ఊర్లో ఉండేటువంటి రైతులందరూ చిన్నగారు రైతులందరూ కూడా ఒక చోటకి చేరి ఒక సంఘంగా ఏర్పడి ఆ భూమిని మొత్తం ఒకే చోటకి చేసి ఒక 1000 ఎకరాలు 500 ఎకరాలు ఇస్తే దాన్ని కోఆపరేటివ్ వ్యవసాయం అంటారు. చిన్న కామతాలు నష్టం జరుగుతున్నాయి కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో సహకార వ్యవసాయం దిశగా వెళ్ళాలి మనం అని చెప్పి అప్పట్లో ఒక ఆలోచన చేశారు. సో దాని నెక్స్ట్ ఆలోచన ఇదా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకోవడం అనేది ఒకటి అనిపిస్తుంది. లేదా అసలు దీని మొత్తం సంపదన గవర్నమెంట్ తీసేసుకొని గవర్నమెంటే లోన్ పెట్టేసుకొని అప్పులు తీసుకోవడానికి అనేది ఇంకోటి అనిపిస్తుంది. సో ఏదైతేనేమి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ భూములకు సంబంధించి ప్రైవేటు భూములు కూడా తీసుకునేదానికి ఈ తీర్పు ఏదైతే ఉందో ఇది అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ ప్రచారం జరుగుతున్న విధంగా కనుక జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి వచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటే నెక్స్ట్ ప్రభుత్వ ఆస్తి అంటే ప్రైవేట్ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది అనేది ఒక విశ్లేషణ అయితే చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.